నమస్తే బీఆర్కే ప్రేక్షకులందరికీ కనుమ శుభాకాంక్షలు. అదేవిధంగా సంక్రాంతి అంటేనే సరదాలు, ఆటలు, పాటలు, మర్యాదలు అందరికీ తెలిసిందే. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ సంక్రాంతి శోభనైతే విల్లుతుందని చెప్పాలి. కోనసీమలో కోళ్ల పందాల హోరు, పందెపు రాయిళ్ళు హడావిడైతే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అచ్చ తెలుగు పల్లె వాతావరణం అయితే కనిపిస్తుందని చెప్పాలి. మరి ఇలాంటి పండుగలో పాటలు లేకపోతే బాగుంటుందా? అస్సలు బాగదు. కాబట్టి అయితే ఈరోజు మనతో పాటు మన బీఆర్కే న్యూస్ ఛానల్ స్టూడియోలో అయితే పాటల సంక్రాంతి అయితే తీసుకొచ్చేసా. మంచి మంచి సింగర్స్ అయితే మనతో పాటు ఈరోజు స్టూడియోలో ఉన్నారు. మరి ఆలస్యం చేయకుండా మనం మంచి సాంగ్స్ అయితే వారితో పాడించుకునే ప్రయత్నం అయితే చేసేద్దాం. మనతో పాటు ఈరోజు సింగర్స్ అయితే ఉన్నారు. మంచి గాయకులని చెప్పాలి, గొప్ప శిష్యుల నుంచి వారైతే గొప్ప శిష్యులనే చెప్పాలి. అదేవిధంగా వారి గురువులు ఎవరో కాదు, ప్రతిమ శశిధర్ గారి యొక్క ముగ్గురు శిష్యులు అయితే ఈరోజు బీఆర్కే స్టూడియోలోనైతే ఉన్నారు. నమస్కారం అండి. అలాగే ఎలా ఉన్నారు? యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో పాటు ఉన్నారు అనన్య ప్రభావి సింగర్, అదేవిధంగా కర్ర సాయి రాహిని, నెక్స్ట్ థర్డ్ సింగర్ వచ్చేసి అనిరుద్ మిడ్డే. వీరు ముగ్గురు అయితే కర్ణాటక సింగర్స్. మనకైతే ఈరోజు మంచి మంచి సాంగ్స్ అయితే పరిచయం చేయబోతున్నారు. మరి ఆలస్యం చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దామా? చలో, నమస్కారం. యా, ముగ్గురు కలిసి ఇప్పుడు మా బీఆర్కే ప్రేక్షకుల కోసం అయితే ఒక మంచి చక్కటి మీ గొంతుతో వినాయకుని సాంగ్తో మనమైతే ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభిద్దాం. రెడీయా? యా. గం 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 గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌం సుందర సదనం గం 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 గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌం సుందర సదనం గణపతి వదనం సుందర సదనం వరప్రదాయక వాంఛిత ఫలదం గణపతి సదనం సుందర సదనం వరప్రదాయక వాంఛిత ఫలదం గం 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 గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌం సుందర సదనం గణపతి బోధన అగణిత సాధన గణపతి తత్వం అంతర్గహనం గణపతి బోధన అగణిత సాధన గణపతి తత్వం అంతర్గహనం గణపతి స్మరణం పాతకహరణం విఘ్న వినాశక విద్యావారిద్ గణపతి స్మరణం పాతకహరణం విఘ్న వినాశక విద్యావారిద్ గం 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 గణపతి వదనం ఐం హ్రీం క్లీం సౌం సుందర సదనం. వావ్, చాలా బాగుంది. నిజంగా మా బీఆర్కే ప్రేక్షకులకైతే మంచి వినాయకుడి సాంగ్తోనైతే మంచి హుషారుతో చక్కటి పాటతో మీ చక్కని గొంతుతో మంచి సాంగ్ అయితే పరిచయం చేసేసారు. కార్యక్రమాన్ని అయితే మంచి సాంగ్తో అయితే ప్రారంభించేశారు. కాబట్టి మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మా బీఆర్కే ప్రేక్షకుల కోసం మా కోసం ఇంతమంది వెయిట్ చేస్తున్నాం. కాబట్టి ఫస్ట్ అనన్య ప్రభావి ఏ పాట పాడబోతుంది? నేను సప్తస్వరూఢం శ్రీ గణపతి సచ్చిదానంద గారు రచించిన ఒక పాట పాడబోతున్నాను. ఓకే, అయితే ప్రేక్షకులు మీరు సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడు మన అనన్య ప్రభావి అయితే సిద్ధంగా ఉంది. మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పాటనైతే ఆలకించేద్దాం. సప్తస్వరూఢం నక్షత్రమాలం కోటి కిరణ భాస్కరాయ సప్తస్వరూఢం నక్షత్రమాలం కోటి కిరణ భాస్కరాయ శ్వేతావర్ణం స్ఫటికాశీలం అగ్నిర్వర్ణం భాస్కరాయ శ్వేతావర్ణం స్ఫటికాశీలం అగ్నిర్వర్ణ భాస్కరాయ
सप्तस्वरूढं नक्षत्रमालं कोटिकिरणाभास्कराय सप्तस्वरूढं नक्षत्रमालं कोटिकिरणाभास्कराय धगज्वालं दग्धज्वालं प्रज्वालाङ्कृतभास्कराय धगज्वालं दग्धज्वालं प्रज्वालाङ्कृतभास्कराय सप्तस्वरूढं नक्षत्रमालं कोटिकिरणाभास्कराय अग्निर्वस्त्रं सच्चिदानन्दं भास्कराय अग्निर्वस्त्रं सच्चिदानन्द भास्कराय सप्तस्वरूढं नक्षत्रमालं कोटिकिरणाभास्कराय सप्तस्वरूढं नक्षत्रमालं कोटिकिरणाभास्कराय भास्कराय 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 सप्तस्वरूढं नक्षत्रमालं कोटिकिरणाभास्कराय నైస్ అనన్య ప్రభావి, చాలా బాగుంది నిజంగా. ఎలా పాడుతున్నావంటే ఆ వినాయకుడా మరి నీలో అసలు నీ గొంతులో ఏముందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. చాలా చక్కగా ఎంత మాధుర్యంగా ఉందంటే అంత చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. దెన్ అసలు మనం ఒక ముచ్చడం మర్చిపోయాం. ఏంటా అని అనుకుంటున్నారా? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పడం మర్చిపోయారు. నవ్వండి రా, కొంచెం జోస్ ఉంచుకోండిరా. ఓకే, అనన్య ఎక్కడి నుంచి వచ్చావో చెప్పలేదు, చెప్పాలి. సో నేను ఒంగోలు నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాము. ఓకే, ఎక్కడ నేర్చుకుంటున్నావు? నేను సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయంలో ప్రతిమా శశిధర్ గారి దగ్గర నేను నేర్చుకుంటున్నాను. నెక్స్ట్ కర్ర సాయి రాహిని, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విద్యానగర్ రామ్నగర్ గుండు నుంచి వచ్చాము. నేటివ్ హైదరాబాదే. ఓకే, మీరు ఎక్కడ నేర్చుకుంటున్నారు? సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం ప్రతిమా మేడం దగ్గరే నేర్చుకుంటున్నాను. 3 years. మీరు కూడానా అనన్య? నేను ఆల్మోస్ట్ 10 years అవుతుంది నేర్చుకోవడం. వావ్, చూసారా 10 years నుంచి అంటండి. ఎంత చక్కగా పాడుతుందంటే అనన్య, చాలా బాగా పాడుతుందండి. మనం కూడా మంచి మంచి సాంగ్స్ అయితే పాడిపించేసుకుందాం. మరి ఇంకొకరిని కూడా మనం ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకుందాం. సో ఎక్కడి నుంచి వచ్చారు మన అనిరుద్ మిడ్డే? నేనైతే మేధీపట్నం హైదరాబాద్ నుంచి వచ్చాను. ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు ఈ సంగీతాన్ని? 7-8 years నుంచి. 7-8 years అంటే నీ స్కూల్ స్టేజ్. వావ్, నైస్. నిజంగా మీ ముగ్గురికి ఆ దేవుడు అసలు నిజంగా వరం ఇచ్చారు అనుకోవాలి, అంతే కదా? నైస్ టాలెంట్, చాలా బాగుంది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మన కర్ర సాయి రాహిని అయితే పాడబోతుంది. మరి ఏం పాట పాడుతుంది, ఎలాంటి పాట పాడుతుంది, ఎక్కడి నుంచి తీసుకుంది, మరి దేవుని పాట పాడుతుందా, ఏ పాట పాడుతుందో మనమైతే అడిగి తెలుసుకుందాం. సాయి రాహిని, మరి ఏం సాంగ్ పాడబోతున్నావు మా బీఆర్కే ప్రేక్షకుల కోసం? ఇప్పుడు నేను పాడబోయే పాట రచన శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ, అమ్మవారి మీద పాడుతుంది. వావ్, అమ్మవారి పాట అంటండి. మీరు కూడా ఎగ్జైట్ గా ఉన్నారా? నేను కూడా చాలా ఎగ్జైట్ గా ఉన్నాను. ఎందుకంటే అమ్మవారి పాట అంటే ఎవరికి నచ్చదండి, అందరు ఎగ్జైట్ గానే ఉంటారు కాబట్టి. సో మనం ఆలస్యం చేయకుండా పాటనైతే వినేద్దాం. రెడీయా? ఓకే. శ్రీలలిత దీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత. శ్రీలలిత దీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత. దేవదేవ దేహగాప్తి దేశ సకలగా సర్వశక్తి విలసిత సర్వదాయిని. శ్రీలలిత దీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత. యాచ పున్నాగవరాళి పరిహృతిక గజలక్ష్మీ కమలజా శైవ భాసుర. యాచ పున్నాగవరాళి పరిహృతిక గజలక్ష్మీ కమలజా శైవ భాసుర.
శ్రీలలిత దీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత దత్తపీఠ మందిరా సౌఖ్య వితరణ శ్రీ గురుహి సచ్చిదానంద రూపిణి దత్తపీఠ మందిరా సౌఖ్య వితరణ శ్రీ గురుహి సచ్చిదానంద రూపిణి శ్రీలలిత దీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత శ్రీలలిత దీనిహిత దీప్తి శోభిత విశ్వరూప విలసిత పాతు భావిత విశ్వరూప విలసిత పాతు భావిత విశ్వరూప విలసిత పాతు భావిత. వావ్, నిజంగా చూసారండి శ్రీలలిత ఆ పదంలోనే ఎంత చక్కటి మాధుర్యం ఉందంటే అంతటి చక్కటి మాధుర్యం మన కర్ర సాయి రాగిని దగ్గరనే కనిపిస్తుంది. ఎంత చక్కగా పాడిందంటే అమ్మవారి సాంగ్ అంటేనే చాలామంది ఇలా చూస్తూ అలా కళ్ళు మూసుకొని వింటూ ఉంటారు కదా. కాబట్టి మన సాయి రాగిని అయితే శ్రీలలిత అని ఎంత చక్కటి పాట అంటే అంత చక్కటి పాటని ఎంచుకొని పాడింది అంటే నిజంగా ఆమె ధైర్యానికే చేతులెత్తి దండం పెట్టాలి. నిజంగా చాలా బాగుందిరా, చాలా బాగుంది. విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్. చాలా బాగుంది, చాలా బాగా పాడు. మా బీఆర్కే ప్రేక్షకులకైతే మంచి సాంగ్ అయితే వినిపించాం. నిజంగా అమ్మవారి సాంగ్ అంటేనే చాలామందికి ఇష్టం కాబట్టి మంచి సాంగ్ ఎంచుకొని పాడాయి కాబట్టి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అని చెప్తాను. చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఇంకొక సింగర్తో కూడా మరి పాటలు పాడిపించుకోవాలి కాబట్టి మరి ఆలస్యం చేయదు కదా. ఓకే, ఎవరు వాళ్ళు అనుకుంటున్నారా? అనిరుద్ మెట్టే. ఆయన దగ్గర కూడా మంచి మంచి సాంగ్స్ ఉన్నాయైతే మనమైతే విన్నాము. మరి ఆలస్యం చేయకుండా పాడిచ్చేద్దాం. అనిరుద్ రెడీయా? ఏం సాంగ్ పాడబోతున్నావు? అన్నమయ్య కీర్తన పాలనేత్రానల అన్నమయ్య కీర్తనలో నరసింహస్వామి పైన రచించినది. ఓకే, నరసింహ సాంగ్ అంట. నరసింహస్వామి అంటే అందరికీ నిజంగా ట్రస్టెడ్ గాడ్ అని అంటూ ఉంటారు కాబట్టి మనమైతే పాడి చేసుకుందాం. రెడీయా అనిరుద్? యా. పాలనేత్రానల ప్రభల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ పాలనేత్రానల ప్రభల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ విధనధర వదనధుర్విధన సన నిశ్చ్యూత లవ దివ్య పరుచలాల ఘటనయా విధనధన వధన దుర్విధన సన నిశ్చ్యూత లవ దివ్య పరుచలాల ఘటనయా వివిధ జంతు వ్రాత భువనమగ్నీకరణ నవ నవ ప్రియ గుణార్ణవ నారసింహ వివిధ జంతు వ్రాత భువనమగ్నీకరణ నవ నవ ప్రియ గుణార్ణవ నారసింహ పాలనేత్రానల ప్రభల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ ధారుణోజ్వల ధగద్ధగిట ధంస్త్రానల వికాల స్ఫులింగ సంగ క్రీదయా ధారుణోజ్వల ధగద్ధగిట ధంస్త్రానల వికార స్ఫులింగ సంగట్ క్రీడయా వైరిమానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ వైరిమానవ ఘోర వంశ భస్మీకరణ కారణ ప్రకట వెంకట నారసింహ పాలనేత్రానల ప్రభల విద్యుల్లతా కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ కేళీ విహార లక్ష్మీ నారసింహ. అనిరుద్ ఎంత బాగా పాడావు తెలుసా. లక్ష్మీ నరసింహ సాంగ్ ఎంచుకున్నావంటే నీ గట్స్కే మొక్కాలి. నిజంగా లక్ష్మీ నరసింహ సాంగ్ అంటేనే చాలా మంది భయపడుతూ ఉంటారు కదా.
కానీ నువ్వు ఇంత చిన్న వయసులోనే లక్ష్మీ నరసింహ స్వామి అంటేనే అంత గొప్ప దేవుడు పాట ఎంచుకొని మరి ఇంత మంచి సాంగ్ అయితే ఇంతమంది ప్రేక్షకుల ముందు పాడుతున్నావంటే నిజంగా నీ గొప్ప వాయిస్కి దండం పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురువుకి చెప్పాలి. నిజంగా మన గురువు గారు ప్రతిమ శశిధర్ గారు మంచి సింగర్స్ని అయితే మాకు పరిచయం చేశారు. చాలా బాగా పాడుతున్నారండి, మీకు ధన్యవాదాలండి, చాలా బాగా పాడుతున్నారు. మరి మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరి 4వ గెస్ట్ని కూడా మంచి సింగర్ని అయితే పట్టుకొచ్చేసాను. వారి పేరు కూడా చెప్పిస్తాను, ఎవరో కాదు చక్రవర్తి గారు మనతో పాటే ఉన్నారు. మరైతే ఆ సార్తో కూడా మంచి సాంగ్స్ అయితే పాడిపించేసుకుందామా? మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? నేను కూడా రెడీగా ఉన్నాను. మీరు కూడా మరి ఆ సాంగ్తో ఇప్పటి వరకు అయితే మా ముగ్గురు శిష్యులతోనైతే మన ఎవరు అనన్య ప్రభావి, అదేవిధంగా కర్ర సాయి రాహిని, అదేవిధంగా అనిరుద్ మిడ్డే, వీరు ముగ్గురైతే మనల్ని మంచి మంచి దేవుడి సాంగ్స్తో, చక్కటి పాటలతో, చక్కటి గొంతుతో ఎంత మాధుర్యంగా పాడారంటే నిజంగా ఆ పరమేశ్వరుడే వీరికి నిజంగా ఆ గొంతుని గిఫ్ట్ ఇచ్చారే అనుకోవాలి కదా. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మరొక గెస్ట్ అయితే మనతో పాటు ఈరోజు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా పరిచయం చేసుకుందామా? మీరు సిద్ధంగా ఉన్నారా? నేనైతే సిద్ధంగా ఉన్నాను. ఎవరో కాదు చక్రవర్తి గారు. మరొక సింగర్ అయితే పట్టుకొచ్చానని ఇందాకే చెప్పాను కాబట్టి మరి ఆలస్యం చేయదు కదా, నేను కూడా ఆలస్యం చేయనండి. మరి ఆలస్యం చేయకుండా పరిచయం చేసుకుందాం. ఎవరో కాదు చక్రవర్తి గారు అయితే మరొక సింగర్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. చక్రవర్తి గారు నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చారు. మీరు అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ మీరు పాడబట్టి? వావ్, చక్రవర్తి గారు 25 ఇయర్స్ అంట అండి. నిజంగా 25 ఇయర్స్ నుంచి పాడుతున్నారట. 25 ఇయర్స్ నుంచి పాడుతూనే ఉన్నారు సార్. అంటే ఇదివరకు ఎక్కడెక్కడ పాడారు? ఈవెంట్, ఓకే ఓకే. చక్రవర్తి గారు మరి మా బీఆర్కే ప్రేక్షకులు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు మీ గొంతు వినడానికి. మీరు ఏ పాట పాడబోతారు అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఫస్ట్ మొట్టమొదటిసారిగా మీరు ఒక మంచి దేవుడి సాంగ్ అయితే పాడేసేయండి. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరుగల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాల నడిమే పెండ్లి కూతురు, పేరంటాల నడిమే పెండ్లి కూతురు. విభు పేరు కుచ్చ సిగ్గుపడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు. చక్రవర్తి గారు నిజంగా ఒక్క వర్డ్ చెప్పనండి. మన శ్రీనివాస కళ్యాణం కావచ్చు, ఏ కళ్యాణం అయినా సరే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. మొట్టమొదటిసారి మనం ఎంచుకునే సాంగ్ కూడా ఇదే. నిజంగా ఎంత చక్కగా ఉంటుంది అంటే వింటుంటేనే వినాలి వినాలి అనిపిస్తుంది తప్ప అసలు ఎంత పాడినా తక్కువ అనిపిస్తుంది. కాబట్టి మీరు కూడా పాడుతుంటే మా ప్రేక్షకులు నిజంగా అలాగే అనుకుంటారు. డెఫినెట్లీ చాలా బాగుంది సార్, చాలా బాగా పాడారు. పిడికిట తలంబ్రాలు ఆ సాంగ్ అంటే నేను ఎవరికి ఇష్టం ఉండదు సార్. నిజంగా చాలా బాగుంది సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా పాడారు. నెక్స్ట్ వచ్చేసి మనమైతే మళ్ళీ మొదటికి వెళ్ళిపోదాం. ఎవరు? అనన్య ప్రభావి. మరి ఇంకొక సాంగ్ పాడించుకుందామా? మీరు కూడా సిద్ధంగా ఉన్నారా? నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అనన్య ప్రభావి, నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఏం పాట పాడుతున్నావు? నేను రామ రామ నీవారాము త్యాగరాజు గారు రచించిన ఒక పాట పాడబోతున్నాను. వావ్, త్యాగరాజు గారు అంటే ఎంత బాగుంటాయండి. ఓకే, రెడీ. రామ రామ నీవారాము గామరా సీత, రామ రామ సాధు జన ప్రేమ రా. రామ రామ నీవారాము గామరా సీత, రామ రామ సాధు జన ప్రేమ రా. మెరుగు చేలము గట్టుకొని మెల్లరా కరకు కరకు బంగారు సొమ్ములు కథలరా.
రామ రామ నివారము గమరా సీత రామ రామ సాధుజన ప్రేమ ఆద్యంతరహిత వేద వేద్యరా భవ వేద్యనే నివాడని వేగరా రామ రామ నివారము గమరా సీత రామ రామ సాధుజన ప్రేమ సుప్రసన్న సత్యరూప సుగుణరా రామ ప్రమేయ త్యాగరాజు నేలరా సుప్రసన్న సత్యరూప సుగుణరా రామ అప్రమేయ త్యాగరాజు నేలరా రామ రామ నివారము గమరా సీత రామ రామ సాధుజన ప్రేమ రామ రామ సాధుజన ప్రేమ వావ్ అనన్య ప్రభావి, చాలా బాగుంది, చాలా బాగా పాడు. ఎంత సున్నితంగా పాడుతున్నావంటే నిజంగా మనం నెయ్యి తింటే ఎలా ఉంటుంది, ఎంత సున్నితంగా తగులుతుంది కదా. నీ వాయిస్ కూడా అంత చక్కగా సున్నితమైన గొంతుతో చక్కటి చక్కటి పాటలు ఎంచుకుంటూ ఎంత బాగా పాడుతున్నావు అంటే నిజంగా ఆ పాటలో నేనైతే మునిగిపోతున్నాను. నైస్ నైస్ నైస్, చాలా బాగుంది, సంతోషం. నెక్స్ట్ మన కర్ర సాయి రాఖిని వారితో కూడా మంచి పాట పాడిద్దాం. రెడీయా? ఓకే. ఇప్పుడు నేను పాడబోయే పాట అన్నమాచార్య కీర్తన మత్స్య కూర్మ వరాహ. అన్నమయ్య కీర్తనలా? వావ్, రెడీయా మరి? ఓకే. మత్స్య కూర్మ వరాహ మనూష్య సింహ వామన మత్స్య కూర్మ వరాహ మనూష్య సింహ వామన ఇచ్చ రామ రామ నామ హిత బుద్ధి కలిగి మత్స్య కూర్మ వరాహ మనూష్య సింహ వామన ఇచ్చ రామ రామ నామ హిత బుద్ధి కలిగి నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన నన్నుగావు కేశవ నారాయణ మాధవ మన్నించు గోవింద విష్ణు మధుసూదన వన్నెల త్రివిక్రమ వామన శ్రీధర సన్నుతించి ఋషికేశ సారకు పద్మనాభ మత్స్య కూర్మ వరాహ మనూష్య సింహ వామన ఇచ్చ రామ రామ నామ హిత బుద్ధి కలిగి ముక్కే మూపేంద్ర హరిమోహన శ్రీకృష్ణరాయ ఎక్కితి శ్రీ వెంకటము ఇందిరానాదా ముక్కే మూపేంద్ర హరిమోహన శ్రీకృష్ణరాయ ఎక్కితి శ్రీ వెంకటము ఇందిరానాయ ఎక్కువ నీ నామములు ఇవి ఏ మా జపములు చక్కగా నీ దాసులము సర్వేశానంత ఎక్కువ నీ నామములు ఇవి ఏ మా జపములు చక్కగా నీ దాసులము సర్వేశానంత మత్స్య కూర్మ వరాహ మనూష్య సింహ వామన ఇచ్చ రామ రామ నామ హిత బుద్ధి కలిగి మత్స్య కూర్మ వరాహ మనూష్య సింహ వామన ఇచ్చ రామ రామ నామ హిత బుద్ధి కలిగి వావ్. సాయి రాగిని, నిజంగా నీ పేరులో మాధుర్యం ఉందా, నీ గొంతులో మాధుర్యం ఉందా, అసలు దేవుడిచ్చిన వరం అనాలా, అసలు ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా ఆ గొంతులో నిజంగా దేవుడు ఎంత చక్కటి గొంతు ఇచ్చాడంటే అద్భుతమైన గొంతు ఇచ్చాడు. అంత చక్కగా పాడుతున్నావు తెలుసా. మా ప్రేక్షకులు అయితే నిజంగా నీ పాటలో మునిగిపోతున్నారని చెప్పాలి, అలా లీనమైపోతారు. అంత బాగా పాడుతున్నావు తల్లి, నిజంగా చాలా బాగుంది. విష్ యూ ఆల్ ద వెరీ 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 బెస్ట్.
నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మంచి సాంగ్ అయితే పాడావు, నిజంగా బాగుంది. నెక్స్ట్ అనిరుద్, ఏ పాట పాడబోతున్నావు? ఎక్కడి నుంచి తీసుకున్నావు? చిన్మయుని పదాంబుజములు అనే తుమ్ము నరసింహదాసు రచించిన మళ్ళీ నరసింహ సాంగ్ ఎంచుకుంటున్నావు అంటే అక్కడ ఏదో ఉంది, అంటే నీకు అంత ఇష్టమా? ఓకే ఓకే, పాడేసి. చిన్మయుని పదాంబుజములు చింతన సేయక బ్రతుకు వారి జన్మ మేలనే వృధా జన్మ మేలనే. చిన్మయుని పదాంబుజములు చింతన సేయక బ్రతుకు వారి జన్మ మేలనే వృధా జన్మ మేలనే. ములక వెన్నులున్న తులసి దళమురావరించి తెచ్చి చెలిగి పూజ చేసి హరిని తలిచి ధన్యులు కాని వారి జన్మ మేలనే వృధా జన్మ మేలనే. ఆశతోడ నారసింహదాసుడెప్పుడు కొలుచుచుండ దాస పోషకుడైన శ్రీనివాసుని సేవించని వారి జన్మ మేలనే వృధా జన్మ మేలనే. చిన్మయుని పదాంబుజములు చింతన సేయక బ్రతుకు వారి జన్మ మేలనే వృధా జన్మ మేలనే. జన్మ మేలనే వృధా జన్మ మేలనే. అనిరుద్, నిజంగా అంటే నువ్వు పాడుతుంటేనే అర్థమవుతుంది ఏంటి, నీకు అనిరుద్కి నరసింహస్వామి అంటే సెంటిమెంట్ గాడ్. అంత బాగుంది నాన్న, చాలా బాగుంది, చాలా బాగా పాడావు, చక్కగా పాడుతున్నావు. నీ చిన్న చిన్న గొంతుతో చిట్టి చిట్టి వాయిస్తో చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. నైస్ నైస్. నెక్స్ట్ మన చక్రవర్తి గారు కూడా సిద్ధంగా ఉన్నారని మీకు ఇందాకే చెప్పాను కాబట్టి మరి ఆలస్యం చేయకుండా చక్రవర్తి గారితో కూడా మంచి పాటలు అయితే పాడిద్దాం. చక్రవర్తి గారు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా. మా బీఆర్కే ప్రేక్షకులు అయితే చాలా వెయిటింగ్ లో ఉన్నారు. భక్తికి సంబంధించిన పాటలన్నీ మన అనిరుద్ధ్ పాడాడు కనుక అవును, సంక్రాంతికి సంబంధించిన ఒక సినిమా పాట పాడుకున్నాం. మనకు అదే కావాలి. సంబరాన సంకురాత్రి ఊరంతా పిలిచింది, ముత్యాల ముగ్గుల్లో ముద్దవంతి గొబ్బిల్లో ఆడమగాడే పాడే ఆటల్లో ఏడాదికో పండుగ బ్రతుకంత తొలి పండగ. ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. సంబరాన సంకురాత్రి ఊరంతా పిలిచింది, ముత్యాల ముగ్గుల్లో ముద్దవంతి గొబ్బిల్లో ఆడమగాడే పాడే ఆటల్లో ఏడాదికో పండగ బ్రతుకంత తొలి పండగ. చక్రవర్తి గారు ఇంకా మనకి అసలు ఫెస్టివల్ అయిపోలేదు అని అనిపించేలా పాడుతున్నారు. అంత బాగుంది నిజంగా. అసలు ఆ పాట ఎవరికి ఇష్టం ఉండదండి? పండగ అంటేనే పాటలు. మామూలుగానే సంక్రాంతికి సంబంధించిన పాటలు మనకి సినిమాల్లో చాలా తక్కువ ఉన్నాయి, లెక్క పెట్టచ్చు. అన్ని తక్కువ పాటలు ఉన్నాయన్నమాట. ఇంకా బ్లాక్ అండ్ వైట్ లోకి వెళ్తే కనుక ఒకే ఒక పాట నాకు తెలిసి అయితే ఘంటసాల గారు అది ఒక్కటే ఉంది. అంటే ఆ పాట పాడడానికి మేము సాహసించలేము, ఎందుకంటే అంత పాత పాటలు మనకి ప్రాక్టీస్లో లేము. ఇంకేమైనా పాడతారా? ఇంకా భక్తి పాటలు పాడదాం, మిగతా పాటలు ఏమన్నా పాడమంటే కూడా పాడండి. మేమైతే సిద్ధంగా ఉన్నాం, మీరే ఎటువంటివి కావాలో చెప్తా వారిని పాడుకో. మీరు ఏ పాట పాడినా మా ప్రేక్షకులు మనతో పాటున్న సింగర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు ఏ పాట పాడినా మేమైతే ఎంకరేజ్ చేస్తూ ఉంటాం. మీకైతే ఆల్ ది బెస్ట్ అనే చెప్తాం. నాకైతే బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఓల్డ్ మెలోడియస్ పాటల్లో ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము అనే మెలోడియస్ పాట అనమాట. ఆ పాట ఆయనకు కూడా చాలా ఇష్టం. ఎన్నో వేదికలు మీకు చెప్పారు ఆయన. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఎన్నోసార్లు ఆ పాటకి నేను ప్రశంసలు పొందాను స్టేజెస్ మీద. మన ప్రేక్షకుల కోసం నేను ఆ పాట వినిపిస్తాను. ఏ దివిలో విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నిండిపోయేనే,
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతమో. చక్రవర్తి గారు నిజంగా అంటే అసలు ఎంత మెలోడీ అయినా అది ఎన్ని డేస్ అయినా ఎన్ని సంవత్సరాలైనా వినాలి అనిపిస్తుంది. అవునండి. అదేవిధంగా మన సుబ్రహ్మణ్యం గారిది తనది అని అన్నా కూడా అన్నమయ్య కీర్తనలు కావచ్చు, అదేవిధంగా మన బాలసుబ్రహ్మణ్యం ఎవ్రీథింగ్ అసలు ఎప్పుడైనా అన్ని రకాల పాటలు కూడా ప్రతి ఒక్క సాంగ్ ఎప్పుడు విన్నా మనకు కొత్తదనాన్ని అంటే కొత్తగా వింటున్నామేమో అన్న ఫీలింగ్ అయితే డెఫినెట్లీ కలుగుతుంది. కాబట్టి చాలా చక్కగా పాడారు, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎవరితో పాడిద్దామంటే సాయి రాహినితో పాడిద్దాం. సాయి రాహిని ఏం పాట పాడతావు? రామదాసుల వారి కీర్తన శ్రీరాముల దివ్యానామం. ఓకే 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 నైస్. శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే మనస. శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే. భాగవతుల పాద జలము పైన జల్లుకున్న చాలు భాగీరథికి పొయ్యేననే భ్రాంతి ఏటికే. భాగవతుల పాద జలము పైన జల్లుకున్న చాలు భాగీరథికి పొయ్యేననే భ్రాంతి ఏటికే. భాగవతుల వాగామృతము పానము చేసిన చాలు బాగుమీరనటి అమృత పానమేటికే మనస. శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే. అతిథి వచ్చి ఆకలన్న అన్నమింత నిడిన చాలు క్రతువు సేయవలేననే కాంక్ష ఏటికే. అతిథి వచ్చి ఆకలన్న అన్నమింత నిడిన చాలు క్రతువు సేయవలేననే కాంక్ష ఏటికే. సతతము మా భద్రగిరి స్వామి రామదాసుడైన సతతము మా భద్రగిరి స్వామి రామదాసుడైన ఇతర మతముల నీయేటి బెతల వేటికే మనస. శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే మనస. శ్రీరాముల దివ్యనామ స్మరణ సేయుచున్న చాలు ఘోరమైన తపమూలను కోరనేటికే. సాయి రాహిని ఎంత బాగుంది తెలుసా? చాలా బాగా పాడావు, చాలా బాగుంది. నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే నువ్వు పాడుతుంటే ఇంకా ఇంకా పాడాలి, ఇంకా వినాలి అని అనిపిస్తుంది. అంత చక్కగా పాడావు తల్లి, నిజంగా చాలా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ అనిరుద్తో అయితే మనం పాడిచ్చేద్దాం. మీరు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి నేను కూడా సిద్ధంగా ఉన్నాను, అనిరుద్ కూడా సిద్ధంగా ఉన్నాడు. అనిరుద్ రెడీయా? ఓకే. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. భక్తితో సేవించడి లక్ష్మణుని ప్రేమ ధన్యము
పాదధూళి సోకినట్టి శిలయంతో ధన్యము, నావ నడిపి దరి చేచిన గుహుని సేవ ధన్యము, రేగు పండ్లు తినిపించిన శబరి మాట ధన్యము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. మధురాధి మధురము రెండక్షరముల నామము, మహిమాన్వితమైనది శ్రీరామనామ మంత్రము, మధురాధి మధురము రెండక్షరముల నామము, మహిమాన్వితమైనది శ్రీరామనామ మంత్రము, సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము, భక్తి ముక్తిదాయకము శ్రీరాముని భజనము, సత్యధర్మమూర్తిత్వము రాముని అవతారము, భక్తి ముక్తిదాయకము శ్రీరాముని భజనము, రామ రామ రామయన్న రామ చిలుక ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము, రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము. అనిరుద్ ఎంత అంటే చక్కటి పాట, నిజంగా ఎంత చక్కని పాట తెలుసా అది. అంటే నీ వాయిస్కి నువ్వు పాడే పదాలకి నువ్వు ఉన్నదానికి నిజంగా ఎంత చిన్నగా అనిపిస్తుందో, క్యూట్గా అనిపిస్తుంది. చాలా బాగుంది, నిజంగా చాలా బాగా పాడావు, చాలా బాగుంది అన్న. విష్ ఆల్ ద వెరీ బెస్ట్. చాలా బాగుంది, మంచిగా పాడావు. నెక్స్ట్ మన చక్రవర్తి గారు కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి చక్రవర్తి గారితో కూడా మంచి పాట అయితే పాడించేద్దాం. చక్రవర్తి గారు మీరు సిద్ధంగా ఉన్నారా? ఏ పాట పాడబోతున్నారు మా ప్రేక్షకుల కోసం? మంచి మంచి కీర్తనలు అన్నీ వీళ్ళు పాడేస్తున్నారు. అవును, నేను మంచి మంచి సినిమా పాటలు పాడాలి. వాళ్ళు మన కర్ణాటక సింగర్స్. అర్థమైంది, కర్ణాటక సంగీతం నేర్చుకుని అర్థమవుతుంది. లేదంటే ఆ పాటలు పాడలేరులా మామూలుగా అయితే, ఎందుకంటే చాలా అయినా పర్వాలేదు, మీరు కూడా చాలా బాగా పాడారు. అంటే నేను కూడా నేర్చుకున్నానండి చిన్న. అదే చాలా బాగా పాడారు అని అందుకే చెప్పాను, చాలా బాగుంది. మన ముగ్గురు సింగర్స్ కూడా మీకు అంటే లైక్ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు కూడా మన పండగకి సంబంధించింది, లేకపోతే ఒక భక్తి పాట అయినా, లేకపోతే మూవీ సాంగ్ అయినా ఏదైనా పాడవచ్చు. అంటే మూవీకి సంబంధించిన ఏదైనా మంచి మన భక్తి డివోషనల్ మెలోడీస్ అలాంటి ఏదైనా పాడవచ్చు. పల్లవించవానా గొంతులో, పల్లవి కావానా పాటకు, పల్లవించవానా గొంతులో, పల్లవి కావానా పాటకు, ప్రణయ సుధారాధా నా బ్రతుకు నీది కాదా, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటకు, నేనున్నది నీలోనే ఆ నీవు నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నీవే నాడు మలిచావు ఈ రాతిని, నేనీ నాడు పలకాలి నీ గీతిని, నేనున్నది నీలోనే ఆ నీవు నీవేలే, నాదన్నది ఏమున్నది నాలో, నేనిన్నాళ్ళు చేసింది ఆరాధన, నీకు ఈనాడు తెలిపేది ఆవేదన, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని, ఇదే నాకు తపమని, ఇదే నాకు వరమని చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, చెప్పాలని ఉంది, గుండె విప్పాలని ఉంది, పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటకు. చక్రవర్తి గారు మంచి నిజంగా అంటే మీరు ఏం తక్కువేం కాదు, అసలు మెలోడీ సాంగ్ అని అనగానే తక్కువని పాడేశారు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా సంతోషం. ఇప్పుడు మంచి హుషారున్న సాంగ్, మంచి జోష్ ఉన్న సాంగ్ ఏదైనా ఒక్కటి పాడతారా మరి? మూవీ సాంగ్
మంచి జోష్ ఉండాలి, మన పండగకి సింక్ అవ్వాలి, మనం ఇప్పుడు కూర్చున్న దానికి మన సింగర్స్ ఎంకరేజ్ చేయాలి, మేము కూడా ఎంజాయ్ చేయాలి మా ప్రేక్షకులతో సహా. ఏదో 2 లైన్లు చక్రవర్తి గారు ప్లీజ్. బొంగారాలంటి కళ్ళు తిప్పింది, ఉంగారాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలతే నడువంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాపుగారి బొమ్మో హే 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 ఓలమ్మో మల్లెపూల కొమ్మో రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలిపటల్లా నన్నెగరేసింది అమ్మో వాళ్ళు చూపు గుమ్మో హే 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 ఓలమ్మో మల్లెపూల కొమ్మో పగడాల పెదవులతో పడగొట్టిందే పిల్ల, కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది అబ్బ, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర రాలేపోయింది అమ్మో బాపుగారి బొమ్మో హే 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 ఓలమ్మో మల్లెపూల కొమ్మో హే హే. చాలా సంతోషం చక్రవర్తి గారు. అడగగానే మా కోసం, మాతో పాటు ఉన్న సింగర్స్ కోసం, మనతో పాటు ఉన్న సింగర్స్ కోసం, మా ప్రేక్షకుల కోసం మంచి హుషారున్న సాంగ్ అయితే పాడేశారు. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. నెక్స్ట్ మన అనన్య ప్రభావి అయితే మొదలు పెట్టేద్దాం. తనతో కూడా ఒక చిన్న పాట పాడిద్దాం. అనన్య ప్రభావి సిద్ధంగా ఉన్నావా? ఏ పాట పాడుతున్నానా? నేను మాధవ మామవ అని పాట పాడుతున్నాను. ఓకే. మాధవ మామవ దేవా, మాధవ మామవ దేవా కృష్ణ, మాధవ కృష్ణ యదుకుల కృష్ణ, మాధవ మామవ దేవా. అంబుజలోచన కంభుశోభాగ్రీవ, బింబాధర చంద్ర బింబాననా, అంబుజలోచన కంభుశోభాగ్రీవ, బింబాధర చంద్ర బింబాననా, చాంపేయనాసాగ్ర లగ్న సుమౌక్తిక, చాంపేయనాసాగ్ర లగ్న సుమౌక్తిక, శారద చంద్ర జనిత వదనా, మాధవ మామవ దేవా. అనన్య ప్రభావి, ఇందాకే చెప్పాను కదా, నీ వాయిస్కి తగ్గట్టుగా చిన్నగా మంచి, ఎంత అంటే ఇందాక చెప్పాను నెయ్యి, అంటే మన నెయ్యి అనేది ఎంత సున్నితంగా ఉంటుందో నీ గొంతు కూడా, నీ వాయిస్, నువ్వు ఎంచుకున్న సాంగ్ ఎంత చక్కగా ఉందంటే అంత మాధుర్యంగా ఉందని చెప్పాలి. చాలా బాగుంది తల్లి, చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మన సాయి రాహిని రెడీగా ఉంది కాబట్టి మన సాయి రాహినితో కూడా పాడిద్దాం. సాయి రాహిని రెడీయా? ఓకే. ఏ పాట పాడతావు? ఇప్పుడు పాడబోయే పాట మహిషాసుర మర్దిని మీద. వావ్, చూసారా ఎంత చక్కటి పాట సెలెక్ట్ చేసుకుంది. మీరు కూడా రెడీగా ఉన్నారా? నేను కూడా రెడీ ఉన్నాను ఫ్రెండ్స్. మీరు రెడీయా? చక్రవర్తి గారు మీరు, అనిరుద్, అనన్య ప్రభావి, ఓకే రెడీయా? ఓకే. శివంకరి జయంకరి శుభంకరి పాహి మా, శివంకరి జయంకరి శుభంకరి పాహి మాం, శంకరి హృదంకరి కృపాకరి రక్ష మాం, శివంకరి జయంకరి శుభంకరి పాహి మాం, శంకరి హృదంకరి కృపాకరి రక్ష మాం. కపాలహారమాలిని త్రిశూలహస్తదారిణి మహోగ్రరూప మహిషాసురమర్దిని, కపాలహారమాలిని త్రిశూలహస్తదారిణి మహోగ్రరూప మహిషాసురమర్దిని,
జయ జయ హే మహిషాసురమర్దిని జయ జయ హే మహిషాసురమర్దిని శివంకరి జయంకరి శుభంకరి పాహి మా వశంకరి హృదంకరి కృపాకరి రక్షమా మహాశక్తి మహాచండి మహోంకారిణి శుంభని శుంభాది దైత్య ప్రాణహారిణి మహాశక్తి మహాచండి మహోంకారిణి శుంభని శుంభాది దైత్య ప్రాణహారిణి దాక్షాయణీశ్వర మనోరంజని ప్రభంజని త్రిభువనలోకపాలిని మహావిభూతికారిణి మహారౌద్రరూపిణి మహోగ్రరూప మహిషాసురమర్దిని మహావిభూతికారిణి మహారౌద్రరూపిణి మహోగ్రరూప మహిషాసురమర్దిని జయ జయ హే మహిషాసురమర్దిని జయ జయ హే మహిషాసురమర్దిని జయ జయ హే మహిషాసురమర్దిని జయ జయ హే మహిషాసుర మర్దిని. ఎంత చక్కటి పాట అంటే నిజంగా ఆ పదాలు వింటేనే ఎంత చక్కగా ఉంటాయంటే మనకి ఎంత విన్నా కూడా వినాలి అనిపించే పాట కాబట్టి, అమ్మవారు పాట కాబట్టి ఎంత చక్కటి పాట అండి. నిజంగా మన సాయి రాగిని పాడుతుంటే అమ్మవారు నిజంగా దిగి వచ్చారేమో, అమ్మవారు నిజంగా తనకి గిఫ్ట్ ఇచ్చారండి. తినకేమో నరసింహస్వామి, తనకేమో అమ్మవారు, తనకేమో అన్నమయ్య. ఎంత చక్కగా పాడుతున్నారు మన చక్రవర్తి గారు, మన సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు. నిజంగా మీ నలుగురికి గాడ్ బ్లెస్సింగ్స్ అనే చెప్పాలి. చాలా బాగా పాడారు. మా ప్రేక్షకులను కూడా చాలా అలరించారని చెప్పాలి మీ పాటలతో. మమ్మల్ని అయితే నిజంగా మీ పాటల్లో మమ్మల్ని ముంచేశారు. చాలా బాగుంది, చాలా బాగా పాడారు నాన్న ముగ్గురు. మీ గొంతులు అయితే నిజంగా గిఫ్ట్ అనే చెప్పాలి, గాడ్ గిఫ్టెడ్. చాలా బాగుంది. ఫైనల్గా మీ నలుగురు అయితే మా బీఆర్కే స్టూడియోలో కూర్చున్నారు కాబట్టి మా బీఆర్కే ప్రేక్షకుల కోసం, నా కోసం మంచి ఒక సాంగ్ పాడితే మన కార్యక్రమానికి కూడా చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి నలుగురు కలిసి ఒక చక్కటి పాట ఎంచుకోండి. ఫైనల్గా రెడీయా? సిద్ధంగా ఉన్నావా సాయిరాహిని? యు ఆల్సో రెడీయా? ఏ పాట నలుగురు కలిసి పాడాలి ఇప్పుడు? పలుకే బంగారమై. మీకు ఐడియా ఉందా? అది ఎవరెవరు పాడతారు? మీరు కూడా చక్రవర్తి గారు. వేడుకుందామా? వేడుకుందామా? పాడేసేయండి. పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయనా, కోదండపాణి పలుకే బంగారమాయనా, కోదండపాణి పలుకే బంగారమాయనా, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి, కలలోని నామస్మరణ మరవా చక్కని తండ్రి, కలలోని నామస్మరణ మరవా చక్కని తండ్రి, పలుకే బంగారమాయేనా, కోదండపాణి పలుకే బంగారమాయేనా. ఎంత వేడినా గాని సొంతైన దయరాదు, ఎంత వేడినా గాని సొంతైన దయరాదు, పంతము సేయనేనెంతటి వాడను తండ్రి, పంతము సేయనేనెంతటి వాడను తండ్రి, పలుకే బంగారమాయేనా, కోదండపాణి పలుకే బంగారమాయేనా.
శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావ శరణాగత త్రాణ బిరుదాంకితుడవుగావ కరుణించు భద్రాచల వర రామదాస పోష కరుణించు భద్రాచల వర రామదాస పోష పలుకే బంగారమాయేనా కోదండపాణి పలుకే బంగారమాయేనా. నిజంగా పలుకే బంగారం ఆయన అంటే మా సింగర్స్ అనే చెప్పాలి. వాళ్ళ గొంతులోనే నిజంగా చక్కటి మాధుర్యం ఉందండి. మనకైతే మంచి మంచి సాంగ్స్ పాడారు కాబట్టి వారి గురించి అయితే ఒక 2 మాటలు చెప్పేద్దామండి. అనన్య ప్రభావి, అదేవిధంగా మన సాయి రోహిణి, అనిరుద్ మెడ్డే, మన చక్రవర్తి గారు నలుగురు కలిసి మా బీఆర్కే ప్రేక్షకులను అయితే చాలా 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 ఎంటర్టైన్మెంట్ చేశారు. చాలా మంచి పాటలు పాడారు, చక్కటి గొంతులు, చిట్టి చిట్టి గొంతులు. అనిరుద్ గారు కూడా, అదేవిధంగా మన చక్రవర్తి గారు చాలా బాగా పాడారండి. అదేవిధంగా మన బీఆర్కే న్యూస్ ఛానల్కి రావడం చాలా సంతోషంగా భావిస్తున్నామండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నలుగురు సింగర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి, ధన్యవాదాలు. చాలా బాగా పాడారు. చూసారు కదండి, మన సింగర్స్ అయితే మన ఈ రోజు పండగ సందర్భంగా అయితే మంచి మంచి సింగర్స్ని అయితే పట్టుకొచ్చి మంచి సాంగ్స్ అయితే పాడిపించేశాను. మరి మనకు వాళ్ళైతే మంచి సాంగ్స్ అయితే పాడారు కాబట్టి వారికి అయితే ధన్యవాదాలు కూడా తెలియజేశాం. మంచి సింగర్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా. నమస్కారం.